ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఇన్సిడెంట్స్ ఎట్లా తయారైపోతున్నాయంటే భార్య సంసారానికి సక్రమంగా సహకరించట్లేదని చెప్పి ట్యాబ్లెట్లు ఇస్తే ఆమె చివరికి ఆత్మహత్య చేసుకు చనిపోవడం ఆ బాధలు పడలేక. సరే అది వ్యక్తిగతం అనుకుందాం, కానీ యూట్యూబ్ చేసి మర్డర్ స్కెచ్ చేశాడట ఒకడు. ఒక్క దెబ్బతో మనిషిని ఎలా చంపచ్చో యూట్యూబ్ చూసి మర్డర్ స్కెచ్ చేసి కన్న తండ్రిని కర్రతో తల మీద కొట్టి చంపేశాడట. ఆ నేరాన్ని పొలం సరిహద్దు యజమాని మీద నెట్టేశాడంట. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మైలవరం సిహెచ్సిలో ఉన్న తండ్రి మృతదేహానికి 3 రోజుల పాటు పోస్ట్ మార్టం కాకుండా అడ్డుపడ్డాడు. అయితే పోలీసులు మాత్రం సరిగ్గా పసిగడితే తాను వాడిన సెల్ ఫోన్ సిగ్నల్స్ అతన్ని పట్టించేనాయంట. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మెరుసుమల్లి శివారు మొలకలంపేట గ్రామంలో ఈ నెల 8 జరిగిన కడియం శ్రీనివాసరావు మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. నిందితుడు కడియం పుల్లారావుని శుక్రవారం మైలవరం పోలీస్ స్టేషన్లో ఏసీ ప్రసాదరావు మీడియా ముందు నుంచి వివరాలు చెప్పారు. పుల్లారావు ఆన్లైన్ బెట్టింగ్లు, షేర్ మార్కెట్ డబ్బులు పెట్టి అప్పులు పాలయ్యాడు. వాటిని తీర్చేందుకు ఆస్తి అమ్మాలని చెప్పి తండ్రి కడియం శ్రీనివాసరావు మీద ఒత్తిడి చేస్తే ఆయన ససేమిరా అన్నాడు. ఈ నెల 8 తండ్రి పొలంలో ఉండగా కర్రతో తలపాలు కొట్టి హత్య చేశాడు. సరిహద్దు వివాదం ఉన్న చల్లా సుబ్బారావు అతడు అంచాడే తన తండ్రిని హత్య చేశాడంటూ అందరు నమ్మించాడు. అయితే పోలీసు దర్యాప్తులో సెల్ సిగ్నల్ ఆధారంగా పుల్లారావే నిందితుడిగా నిర్ధారించారు. మనిషి ఒక్క దెబ్బతో ఎలా చనిపోతారో తెలుసుకునేందుకు యూట్యూబ్లో పలు నేర కథనాలు చూశాడట. చివరికి తలపై కర్రతో కొట్టి చంపినట్టు విచారణలో తేలిందట. దీంతో అతన్ని అరెస్ట్ చేసి మైలవరం కోర్టుకి తరలించారు. ఇదొక ఎత్తు అయితే ఇంట్లో వాళ్ళే చంపేశారని తలొకళ్ళు మొండి ఒక సంచిలో, కాళ్ళు చేతులు ఇంకో సంచిలో పెట్టి కాలలో గిరాటేశారని ఖమ్మం యువకుడిది దారుణ హత్య. ఇదొక ఎత్తు అయితే బెంగళూరులో ఏదైతే లవర్స్ డే రోజున మీకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలంటూ 389 రూపాయలు పెట్టి అడ్వాన్స్ ఇచ్చి దాంట్లో రిజిస్టర్ చేసుకుంటే ఒక బాయ్ ఫ్రెండ్ని 1000, 2000, 5000 ఈ రేంజ్లో ఒక బాయ్ ఫ్రెండ్ని అద్దెకిచ్చింది ఓ సంస్థ. ఇది ప్రస్తుతం ఇవన్నీ సమాజంలో మంచికా చెడుకా ఎవరికి వాళ్ళు ఆలోచించాల్సిన సందర్భం.